హాయ్ అండి, ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ చాలా ఫుల్గా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇంత ఫుల్ ఎంబ్రాయిడరీకి ఫుల్ హ్యాండ్స్ అంత బాగా అనిపించదు. సో నేను హాఫ్ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం 80 సెంట్స్ బ్లౌజ్ అయితే సరిపోతుంది. 36 సైజ్ వరకు 80 సెంట్స్ అయితే సరిపోతుంది. నా చెస్ట్ తయారీ 35. సో కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. మార్జిన్ కోసం ఒక 1 ఇంచ్ పైన కిందికి కలుపుకొని 14.5కి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5.25 కూడా సరిపోతుంది. షోల్డర్ కొంచెం వెడల్పుగా పెట్టాలనుకుంటున్నాను, సో అందుకని 5.5 తీసుకున్నాను. చంక్ వచ్చేసి 5.75 తీసుకున్నాను. జనరల్గా అయితే 5.5 సరిపోతుంది, నాకు చంక పొడవు ఎక్కువ, సో అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మిడిల్ మార్క్ చేసుకోండి. క్రాస్ మార్కింగ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ వచ్చేసి 8.25కి మార్క్ చేస్తున్నాను. అలాగే 1.5 ఇంచు మార్జిన్ తీసుకుంటున్నాను. చెస్ట్ ఎలా మార్క్ చేశానని ఇక్కడ పైన ఇచ్చాను. అప్పర్ చెస్ట్నే తీసుకోండి, మిడిల్ చెస్ట్ ఇక్కడ డ్రా చేయొద్దు. మిడిల్ చెస్ట్ కేవలం ఫ్రంట్ సైడే యూజ్ చేస్తాను. వేస్ట్ వచ్చేసి 29/4 ప్లస్ 1 ఇంచ్ డాట్ ప్లస్ 1.5 ఇంచ్ మార్జిన్ ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు నడుము దగ్గర పైకి మార్క్ చేసుకోండి. డాట్ మార్కింగ్ తర్వాత లైన్ నుంచి సరిగ్గా మిడిల్కి మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ అనేది అందులోకి కలిపేసేయండి. ఇక్కడ ఈ మిడిల్ మార్కు క్రాస్ మార్కు టచ్ చేయాలా కర్వ్ స్కేల్తో కానీ ఫ్రీ హ్యాండ్తో కానీ ఇలా చంక మార్కింగ్ని చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. చంక ఎంత తీసుకోవాలనేది బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఉంటుంది. జనరల్గా అయితే 5.5 సరిపోతుంది. 14.5 నుంచి 15 ఇంచెస్ చంక ఉన్న వాళ్ళకు 5.5 సరిపోతుంది. నాది 15.5 ఇంచెస్, సో అందుకని 5.75 తీసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్స్ని మన వైపు మలుచుకోండి. తర్వాత ఇలా నీట్గా సర్దుకోండి. ఇది క్రాస్ కట్ బ్లౌజు, సో అందుకని షోల్డర్ ఎండింగు అలాగే ఇక్కడ చంక దగ్గర ఎండింగ్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి. ఒకే లైన్ పైన ఇలా పెట్టుకుంటే మనకు ఫుల్ క్రాస్ వస్తుంది. ఇంత క్రాస్ వద్దనుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ షోల్డర్ని ముందుకు జరపండి. ఇక్కడ మాత్రం ఇలానే ఉంచుకోండి. బ్యాక్ పీస్ ఎలా ఉందో అలా చుట్టూ లైన్ మార్క్ చేసుకోండి. కింది వైపు అవసరం లేదు. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అలాగే నెక్ పొడవుని మార్క్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మిగతాది నెక్ వెడల్పు అంటే 2.5 ఇంచెస్ ఉంటుంది. నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఫ్రంట్ పీస్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచ్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. అలాగే ఒక 1/2 ఇంచు మార్జిన్ కోసం ఇంకొక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోండి. అలాగే నెక్ వైపు నుంచి ఇక్కడ 3.5 ఇంచెస్కి డాట్ మార్కింగ్కి మార్క్ చేయండి. ఇటు ఒక 1 ఇంచు అటు ఒక 1 ఇంచు ఇలా మార్క్ చేసుకొని 2.5 ఇంచు డాట్ లెంత్ మార్క్ చేసి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఈ 12.5 ఇంచ్ లైన్ నుంచి 30 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసి ఈ డాట్ మార్కింగ్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నడుము లూజ్ని బ్యాక్ పీస్ పెట్టేసి ఇలా కొలుచుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే బ్యాక్ 1 ఇంచే తగ్గుతుంది, ఫ్రంట్ 2 ఇంచ్ డాట్ వస్తుంది. సో ఇంకొక 1 ఇంచ్ ఉంటుంది కదా, ఆ 1 ఇంచ్ని ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చంక లోతుని 1/2 ఇంచ్ వరకు తీసేసుకోండి. నెక్ అనేది ఇప్పుడే రౌండ్గా డ్రా చేసి కట్ చేసుకోవచ్చు, కానీ మనకు స్కాలప్ వచ్చింది, సో అందుకనే నెక్ కట్ చేయట్లేదు. ఇలా రఫ్గా ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి ఇక్కడ నుంచి కట్ చేయడం స్టార్ట్ చేయండి. చంక దగ్గర డాట్ కోసం ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా, ఈ క్రాస్లో సరిగ్గా మిడిల్లో తీసుకొని ఒక చిన్న కట్ పెట్టేయండి. అలాగే ఫ్రంట్ డాట్ అలాగే సైడ్ డాట్ రెండింటి దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టండి. సైడ్ డాట్ వచ్చేసి మనం అపెక్స్ పాయింట్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అపెక్స్ వచ్చేసి 10 ఇంచెస్, సో 9.75 దగ్గర ఉక్స్ పట్టి దగ్గర వచ్చే డాట్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుందో చూసుకోండి, నాకు 2 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది. కింద ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసేయండి. హ్యాండ్ తయారీ వచ్చేసి 4 ఇంచెస్. 1 ఇంచ్ మార్జిన్ కోసం కలుపుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేసుకోండి, అంటే 2 ఇంచెస్ వస్తుంది. ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. చంక తయారు వచ్చేసి 7.5 ఇంచ్. ఈ 7.5 ఇంచ్ని ఆ 2 ఇంచ్ దగ్గర క్రాస్గా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి. పైన ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ కలిసేలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఈ స్ట్రైట్ లైన్కి మిడిల్ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసి కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్గా డ్రా చేసేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి.
ఫ్రంట్ అనేది చంక లోతు తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ హ్యాండ్కి మిడిల్ మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచు ఇలా బ్యాక్ సైడ్ ఇలా జరపండి. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగానే ఇలా జరిపితే కింది వైపు ఒక ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. దీన్ని కట్ చేస్తే చంక లోతు అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పీస్ కట్ చేసిన దగ్గర సైడ్కి కొంచెం పీస్ మిగిలింది కదా, దీన్ని సరిగ్గా సమానంగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ 3.5 ఇంచ్కి షేప్ వెడల్పు తీసుకోండి. అలాగే మిడిల్ దగ్గర 2 ఇంచెస్ తీసుకోండి. ఎండింగ్ దగ్గర 2.5 ఇంచ్ తీసుకోండి. ఈ షేప్ వచ్చేసి 10 ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ షేప్ పట్టి. అన్ని సైజ్ బ్లౌజ్లకి ఇదేనా అంటే కాదు, నా వరకైతే ఇది సరిగ్గా ఫిట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్స్ అన్నిటిని పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్స్ పెట్టేటప్పుడు నెక్ అనేది ఇలా సమానంగా పెట్టేసుకొని సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ పెట్టేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటూ కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కోసం ఫ్రంట్ ఇలా కొంచెం ముందుకు జరిపేయండి. నెక్ దగ్గర 7 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అది ఎండింగ్ ఉండేలా చూసుకొని ఓన్లీ ఫ్రంట్ పై పీస్ మాత్రమే కట్ చేస్తున్నాను, కింది పీస్ కట్ చేయట్లేదు. ఓన్లీ ఈ పై పీస్ వరకే కట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఫుల్గా కట్ చేయొచ్చు, నాకు కొంచెం క్లాత్ అవసరం ఇందులో, అందుకని ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను. ఇంకొక పీస్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది. ఇందులో ఒక షేప్ పట్టిని తీస్తున్నాను. ఇంకొక షేప్ పట్టి వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పైన తీయొచ్చు. ఈ హ్యాండ్కి వచ్చిన వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ప్లేన్ ఉంచేసి కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ హ్యాండ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేయొచ్చు, కానీ నాకు క్లాత్ అవసరం ఉంది, అందుకే కట్ చేయట్లేదు. ఇప్పుడే నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఎందుకనేది. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మనం మార్జిన్తో కలిపి తీసుకోవాలి. సో 9.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఈ వర్క్ బ్లౌజు నెక్ వెడల్పు అనేది 3 ఇంచెస్ వచ్చేసింది. మనకు కావాల్సింది 2.5 మాత్రమే. ఇలా సరిగ్గా పెట్టి చూస్తే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేయండి. అలాగే నెక్ ఎండింగ్ ఉంది కదా, మిడిల్ మార్కింగ్ దగ్గర అక్కడ నుంచి ఒక 2 ఇంచులు కానీ 2 ఇంచులకు కానీ మార్క్ చేసి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేయండి. పైన 1/2 ఇంచ్లోకి ఇలా కలిసేలా ఒక క్రాస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో అలా ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసే ముందు ఈ కట్ వర్క్స్ అనేటివి 2 టచ్ చేయాలా, సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. నాకు సమానంగానే ఉంది. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఎలా చాక్ పీస్ మార్క్ చేశాను కదా, సేమ్ అదే లైన్ పైన స్టిచ్ చేయండి. ఇలా చేస్తే నెక్ విడ్త్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ని సీదా పైన పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ మార్క్ చేస్తున్నాను బ్యాక్కి, కింది వైపు కూడా. ఈ మిడిల్ మార్క్ దగ్గర 9.5 ఇంచ్ లెంత్ ఉంది కదా, ఆ లెంత్ అనేది కట్ వర్క్ దగ్గర వచ్చేలా పెట్టుకొని మిగతాది పైకి పెట్టేయండి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పైకి లైనింగ్ ఉంటుంది. ఇంకా పొడుగు తీసుకునే వాళ్ళకి ఇది సరిపోదు అనిపిస్తే పైన కంపల్సరీ ప్లేన్ వచ్చేస్తుంది, తప్పదు. ఇలా సర్దుకున్న తర్వాత ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఇది పీస్ అనేది సరిగ్గా మిడిల్లో ఉందో లేదో చూసుకొని మిడిల్లో ఇందాక స్టిచ్ చేసిన స్టిచ్ పైన ఈ స్టిచ్ పడుతుందన్నమాట. ఇలా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ అనేది ఈక్వల్గా వచ్చిందో లేదో చూసుకోండి. షోల్డర్ దగ్గర నాకు ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది కట్ వర్క్ కాబట్టి ఫస్ట్ ఒక స్ట్రైట్ స్టిచ్ వేస్తాను, తర్వాత షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేస్తాను. ఇలా సమానంగా పట్టుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వెంటనే కట్ చేయొద్దు, ఒకసారి చెక్ చేసుకోండి మనకు నెక్ అనేది సరిగా వచ్చిందా లేదా అనేది. ఇలా సరిగ్గా మిడిల్కి పట్టుకొని చూసేయండి. చూసి తర్వాత నీట్గా వచ్చింది అనిపిస్తేనే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నాకు సమానంగా వచ్చేసింది. ఒకవేళ సమానంగా రాకపోతే మళ్ళీ ఇప్పి మళ్ళీ మిడిల్ స్టిచ్ వేయాల్సి వస్తుంది. సో సమానంగా వచ్చేసింది. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. మెయిన్ క్లాత్ వైపు తిప్పేసి వర్క్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ లైట్గా 1 పాయింట్ మందం ఈ వర్క్ కంటే కొంచెం దూరంగా స్టిచ్ వేయండి. ఈ కట్ వర్క్ ఎలా ఉందో అదే షేప్లో ఎడ్జ్ లోపల కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ స్టార్టింగ్ దాకా స్టిచ్ పడాలి. మీరు ఎంత నీట్గా స్టిచ్ వేస్తే ఈ కట్ వర్క్స్ అనేది అంత నీట్గా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి చూపిస్తున్నాను చూడు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా దగ్గరికి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో
కరువు దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేయండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు కుట్టుకున్న కుట్టు దగ్గర దాకా చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. ఇలా పెట్టుకుంటే మనకు కట్ వర్క్ అనేది ఇలా తీయగానే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేశాను. ఇప్పుడు అణుగు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ వాష్ చేసినా ముడతలు రాకుండా ఉంటుంది. ఈ అణుగు స్టిచ్ అనేది ఈ కట్ వర్క్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో స్టిచ్ చేస్తున్నాను, ఎండింగ్లో కాదు. ఈ పువ్వుకి ఒక లైన్ వచ్చింది కదా, ఆ లైన్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పేసి చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా దగ్గరికి ట్రిమ్ చేసేయండి. ఇలా ట్రిమ్ చేసుకుంటే మన క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. వీలైతే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ అండ్ చంక దగ్గర ఓవర్లాక్ చేయించుకోండి. డాట్ మార్కింగ్ దగ్గర డాట్ పెట్టేశాను. కింది వైపు ఎక్స్ట్రాగా ప్లెయిన్గా ఉన్న క్లాత్ని ఇక్కడ నడుం పట్టీకి యూజ్ చేస్తున్నాను. ఇది నడుం పట్టీ చాలా వీడియోస్లో చూపించాను కదా, సో సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పీస్ అనేది టోటల్గా రెడీ అయిపోయింది. ఫ్రంట్ పీస్ ఎలా రెడీ చేయాలనేది ఇప్పుడు చూస్తాను. ఫ్రంట్ పీస్ కోసం ఫస్ట్ ఇలా లైనింగ్ని రెండింటిని సమానంగా పెట్టేసుకోండి. ఒకవైపు కాకుండా రెండు రైట్ సైడ్లో వచ్చేలా ఫస్టే పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి రెండు రైట్ సైడ్కే స్టిచ్ చేస్తాం పొరపాటున. ఇప్పుడు నెక్ పొడవు అనేది మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ కట్ వర్క్ ఎండింగ్ దగ్గర ఇలా పెట్టేయండి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి, ఖర్చు కోసం కలిపి ఇలా పైకి పెట్టేసి మిగతా క్లాత్ని ఇలా షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా ముందుకుండేలా చూసుకోండి. ఇలా వర్క్ కంటే పైన కింద ఒక 1/2 ఇంచ్ ముందుకుండేలా చూసుకొని కదలకుండా పిన్ పెట్టుకోవాలంటే పిన్ పెట్టేసేయండి. నేనేం పిన్ యూజ్ చేయట్లేను, డైరెక్ట్గా కింద చేత్తో తడిమితే మనకు వర్క్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది. ఒక అందాజుగా ఒక రౌండ్ లైన్ లాగా నెక్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేసుకుంటే క్లాత్ అనేది మనకు బ్యాక్ సైడ్ స్టిచ్ చేసినప్పుడు జరగకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా బ్యాక్ పీస్ ఎలా స్టిచ్ చేశానో అలా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా ఈ కట్ వర్క్ దగ్గర దాకా కట్ చేసేయండి. మీరు ఎక్కువ క్లాత్ ఎంత ఉంచితే అంత మెస్సీగా అయిపోతుంది. సో 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పీస్ని ఇలా ఈ పీస్ పైన సమానంగా సర్దుకోండి. ఎందుకంటే నెక్ రెండు సమానంగా రావాలనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని ఉల్టా వైపు తిప్పేసి ఈ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. మనకు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ పీస్ కూడా సేమ్గా వస్తుంది. దీన్ని పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు మిడిల్లో కర్వ్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి కట్స్ పెట్టి రివర్స్ తీస్తాను. రివర్స్ తీసి ఒక అణుగు స్టిచ్ వేసేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటే ఫ్రంట్ పీస్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసాను. ఇలా వేసేసి మీరు స్టిచ్ వేయలేదనుకుంటే గమ్ కూడా పెట్టి ఐరన్ చేసుకోవచ్చు. నేను స్టిచ్ వేసాను, గమ్ పెట్టి ఐరన్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేయకుండా చూసుకోండి. ఇలా అలాగే ఇంకొక లెఫ్ట్ పీస్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ పీస్కి కట్ వర్క్ అవసరం లేదు. ఇప్పుడు రౌండ్గా కట్ చేసాం కదా, ఈ రౌండ్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసేసి రివర్స్ తీసేసుకొని చుట్టూ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా ఇలా దగ్గర కట్ చేయండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. పెట్టేసి ఒక అణుగు స్టిచ్ వేసేయండి. ఈ లెఫ్ట్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఇది రైట్కి వస్తుందా లెఫ్ట్కి వస్తుందా అని. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేయండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత విప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అది లెఫ్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ వైపు తిప్పేసి చుట్టూ ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేను కట్ చేసేటప్పుడు చూపించాను కదా, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ ఇలా 1 ఇంచ్కి ఇటువైపు అటువైపు డ్రా చేయండి. కొంచెం ఇలా కరువుగా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటే అది షార్ప్ ఎడ్జ్లా వస్తుంది. అలా కాకుండా రావాలంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఈ డాట్ అనేది ఎక్కడి వరకు తీసుకోవాలంటే ఈ ఫ్రంట్ డాట్ నుంచి ఈ సైడ్ డాట్కి 1/2 ఇంచులు ఉండాలి. అలాగే ఈ ఫ్రంట్ డాట్ నుంచి అండ్ క్రాస్ డాట్కి కూడా 1/2 ఇంచులు ఉండేలా చూసుకొని అక్కడి వరకు డాట్ వేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా డ్రా చేశానో సేమ్ అదే విధంగా చిన్న నెంబర్ స్టిచ్ పెట్టుకోండి. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ కంపల్సరీ రఫ్ ఇవ్వండి.
షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా వచ్చేసింది. ఒక్కొక్కసారి చెస్ట్ అనేది లూజ్ అయినప్పుడు మనం క్రాస్ డాట్ నుంచి ఈ వేస్ట్ డాట్లోకి ఒక స్టిచ్ వేసుకుంటే చెస్ట్ లూజ్ కూడా తగ్గుతుంది. నాకు అవసరం లేదు. నేను కొంతమందికి ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా ఉన్నప్పుడు ఒక సైడ్ ఇలాగే స్టిచ్ చేసుకొని ఇంకో సైడ్ అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింది వైపు క్రాస్ పట్టిని సీదా వైపు పెట్టేసి ఈ డాట్ మార్కింగ్ని ఇలా ఖర్చులోకి పడకుండా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ మందం పట్టుకుంటూ స్టిచ్ చేయండి. ఇక్కడ లాస్ట్కి రప్ ఇవ్వండి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఇలా సెంటర్లో పెట్టేసేయండి. పెట్టేసి ఈ క్రాస్ పీస్ ఇంకొక సైడ్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి. మనకు ఫ్రంట్ క్లాత్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసే దాంట్లో పడకుండా చూసుకోండి. మిడిల్లో క్లాత్ని ఇలా రివర్స్ తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎండింగ్ ఇటువైపు అటువైపు ఒక స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నా బ్యాక్ మధ్యలో పీస్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే లైనింగ్ కూడా యూజ్ చేస్తూ, నేను లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు, ఇది మందంగానే ఉంది. సో అందుకని ఉక్స్ పట్టి కోసం క్లాత్ని కింది వైపు పెట్టేసి ఉక్స్ పట్టి ఉల్టా వైపు పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి కూడా స్టిచ్ వేసేసుకొని రివర్స్ తీసేసుకుంటే ఉక్స్ పట్టి రెడీ అయిపోతుంది. మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు పెట్టేసుకోండి. ఉక్స్ పట్టి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చాలా వీడియోలో చూపించాను కాబట్టి నేను చూపించట్లేదు. ఇలా రెండింటిని స్టిచ్ చేసేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ని షోల్డర్స్ని ఇలా సమానంగా పెట్టేసుకొని ఒక 2 స్టిచ్చెస్ రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు అంతా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చేస్తాను. హ్యాండ్స్లో మిగిలిన క్లాత్ అనేది నేను ఒక బేబీ ఫ్రాక్కి యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ కట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను. అందుకని ఈ పైన క్లాత్ అనేది కట్ చేయలేదు. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్ని సరిగ్గా మార్క్ చేసుకోండి. లైనింగ్ మిడిల్ని కూడా మిడిల్ మార్క్ని కనిపించేలా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ కట్ చేసాం కాబట్టి ఫ్రంట్ ఒకే వైపు కాకుండా సరిగా చూసి పెట్టుకోండి. ఈ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేటప్పుడు 2 లోతులు ఒకవైపు కాకుండా ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి రైట్ సైడ్కి వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలి. ఫస్టే ఒక పిన్ పెట్టేసి పెట్టుకున్నామంటే కన్ఫ్యూజ్ కాదు. ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసేయండి. కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన కాడ. తర్వాత ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసేయండి. బ్యాక్ నెక్కి అండ్ ఫ్రంట్ నెక్కి ఎలా స్టిచ్ చేసామో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్ కట్ చేసి కట్స్ పెట్టేసి రివర్స్ తీసి ఒక అనుగుడు స్టిచ్ వేసాను. హ్యాండ్ లైనింగ్ వైపు తిప్పేసి ఈ ఎండింగ్ ఎలా ఉందో అలా ఎడ్జెస్కి ఒక స్టిచ్ వేసేయండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ లైనింగ్ దగ్గర దాకా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ పైన మిగిలిన ఈ క్లాత్ అనేది బేబీ ఫ్రాక్కి యూజ్ అవుతుంది. ఇలా యోక్ దగ్గర ఇది పైకి హై నెక్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. 2 హ్యాండ్స్కి సేమ్ పీసెస్ మిగిలాయి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుందని చంక లోత్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ లోత్ తీసాం కాబట్టి ఫ్రంట్కి వచ్చేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకొని రైట్ సైడ్ దాన్ని రైట్ సైడ్కి ఇలా పెట్టేసి షోల్డర్ మిడిల్ దగ్గర హ్యాండ్ మిడిల్ మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ ఇలా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేయండి. మీరు బిగినర్ అయితే షోల్డర్ నుంచి ఇటువైపు అటువైపు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎండింగ్ కూడా ఇంకొక స్టిచ్ వేయండి, పోగులు పోకుండా ఉంటుంది. అటువైపు కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకున్నాను. ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని మనం ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టామో అంతవరకు పట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఖర్చుకు ఎంత కావాలో అన్ని స్టిచ్చెస్ వేసేసుకోండి. వీలైనంత తక్కువ స్టిచ్చెస్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే అక్కడ బల్కీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. వేసుకుంటే ఎలా ఉందో ఇప్పుడు చూసేయండి. ఇందులో వేరే కలర్స్ ఏమీ యాడ్ కాలేదు కాబట్టి బ్లూ కలర్ బార్డర్ ఉన్న బ్లూ కలర్ శారీ ఉన్న దేనికైనా మ్యాచ్ చేసేయచ్చు.